బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి ఓ వివాహితను సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. మీసాల సుజాత అనే మహిళకు నగేష్ యాదవ్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉంది. ఇవాళ సుజాత నగేష్ భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హత్య తర్వాత నిందితురాలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి ఓ వివాహితను సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. మీసాల సుజాత అనే మహిళకు నగేష్ యాదవ్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉంది. ఇవాళ సుజాత నగేష్ భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ హత్య తర్వాత నిందితురాలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, కేవలం వివాహితర సంబంధం కారణంగానే అటు మమతపై పెట్రోల్ పోసి నిప్పటించినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసుల అదుపులోనే సుజాత ఉంది. అయితే గత కొంతకాలంగా నగేష్ కి సుజాతకి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా కాస్త నగేష్ తో సుజాతతో కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే సుజాత భర్త లేకపోవడంతో కూడా ఎప్పటి నుంచో ఉంది. అయితే తన కూతుర్ల బాధ్యతను కూడా నగేష్ ని తీసుకోవాలని, నగేష్ ని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఏకంగా సుజాత పెట్రోల్ తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో నగేష్ భార్య అక్కడే ఉండడంతో కూడా ఆమెపై ఒక్కసారిగా ఆమె పాలిస్తున్నటువంటి సమయంలో, చిన్న పాపకు పాలిస్తున్నటువంటి సమయంలో ఆ పెట్రోల్ ని తీసి ఆమెపై పోసి కూడా అక్కడే నిప్పంటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో కూడా పాపను కూడా పక్కకు నెట్టివేయడం జరిగింది. పాప కూడా గాయాలు కావడం జరిగింది. అక్కడనే స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడో మొత్తం ఆ గ్రామంలో అందరూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. స్పాట్ గా ఆమె వచ్చిన వెంటనే ఆమె వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ మీద పోసి కూడా నిప్పంటించడంతో కూడా ఒక్కసారిగా అందరూ గురి కావడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఏకంగా వచ్చి పోలీస్ స్టేషన్ లోనే లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో అంతా కూడా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో చూసినట్లయితే ఇది ఇద్దరి మధ్య ఉన్నటువంటి అక్రమందం గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంత దారుణం జరుగుతుందని కూడా ఎవరు ఒడిగట్టలేదు. పోలీసులు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి చెప్తామంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అది దారుణమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే నగేష్ పై దాడి చేసిన కానీ నగేష్ భార్యపై అన్నం పుణ్యం తెలియని ఆమెపై కూడా ఈ విధంగా చంటి పిల్లతో కూర్చొని పాలిస్తున్నటువంటి సమయంలో ఇంటికి వచ్చి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించడం అనేది దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.